ఫస్ట్ అదే అందరు వస్తారా తెలియస్తాను పిలు రండి అందరూ రండి. గైస్ వి ఆర్ పార్టిసిపేటింగ్. చెప్పేదానికి నేను రుణపడినా ఎవరికైతే ఏమన్నా? అలా ఆడుతుందా నేను సపోర్ట్ చేస్తూ వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతే మా టైం వచ్చినప్పుడు మేము వచ్చి డిబేట్ అయ్యేటప్పుడు చూసి సరే ఫైన్. ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా అశ్విన్ మీద. నా మీద కూడా చెప్పేసారు 1 after 1 అన్నాడు. అయితే వస్తుంది ఎందుకు రాదు కూతనే చెప్పాలి వస్తుంది 1 after 1 ఒకరిని కదా 1 after 1. ఇప్పుడు ఆల్రెడీ అందరికి డ్రింక్స్ వచ్చాయి, అందరు ఇచ్చేసారు, కూతొచ్చింది చెప్పేయండి అందరూ. చెప్పేయండి ప్లీజ్. ఉంటే రెడీ. సరే అశ్వ విషయానికి వచ్చేస్తే నాకు ఏం రీజన్స్ లేవు, కానీ ఆ హర్యానా నాకు విన్నట్టు బిహేవియర్ నాకు నచ్చలేదు. అది నేను యాక్సెప్ట్ చేయను. ఎంత టాస్క్ వచ్చినా ఏమొచ్చినా అది ఒక్కటే వే లేదు, ఇంకా ఆలోచిస్తే మేబీ వేరే వేస్ ఉంటుంటాయి అశ్వ. ఒకవేళ ఏంటంటే సమ్వేర్ ఐ గాట్ హర్ట్ ఫిజికలీ కూడా, దట్ నువ్వు నాకు అంత గిల్లడం నాకు నచ్చలేదు. అంత గిల్లాల్సిన అవసరం లేదు. నేను ఏడవాలి అంటే గిల్లితే నేను ఏడుస్తాను. అండ్ నేను ఫిజికల్గా నిజంగానే హర్ట్ అయ్యాను. ఇక్కడ హర్ట్ అయ్యాను, అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో హర్ట్ అయ్యాను, అండ్ నా గొంతు పట్టుకోవడం కూడా నాకు నచ్చలేదు. సో అంటే నా బిహేవియర్ నాకు నచ్చలేదు. సో నాకు ఈ బిహేవియర్ వల్ల అయితే అశ్వ క్యాప్టెన్ అవ్వాలని లేదు. నిన్న నేను బాగా హర్ట్ అయ్యాను. సో నాకు అది వద్దు. ఓకే, ఎనీ అదర్ పాయింట్స్? I would go with the same point because తను మహేష్ చెప్పిండే పాయింట్ నువ్వు ఆల్రెడీ సాక్రిఫైస్ చేసేసావు. సాక్రిఫైస్ చేసేసి నీకు సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యావు. మీరిద్దరిది టాస్క్ నామినేషన్ టాస్క్ జరిగినప్పుడు మీరిద్దరు గివప్ చేసేసినారు. తన్ని సేవ్ చేయండి అని హర్యానా నిన్ను సేవ్ చేయమని. సో మీరిద్దరు మీ ఇద్దరికి తను నన్ను సేవ్ చేయమని నేను చెప్పలేదు. సేవ్ చేయమని చెప్పలేదు. ఓకే, సేవ్ చేయండి యువర్ టైం అన్నాను. అది మాట్లాడక ముందు ఫస్ట్ యూ సెడ్ నన్ను సేవ్ చేసింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్. కానీ నేను మాట్లాడినా ఫస్ట్ నిన్ను సేవ్ చేయమని నువ్వు చెప్పలేదు, కానీ దానికి ఏం పాయింట్స్ చెప్పలేదు. ఇట్స్ లైక్ ద డిబేట్ అక్కడే మీ మధ్య క్లోజ్ అయిపోయింది. సో నువ్వు అక్కడ మహేష్కి ఏం చెప్పావు? నువ్వు ఆల్రెడీ సాక్రిఫైస్ చేసేసావు. సాక్రిఫైస్ చేసేసిన వ్యక్తికి సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. మీరిద్దరు చేసిండేది ఆ రోజు సేమ్ సాక్రిఫైస్. అలా ప్లేస్ లో ఉండాలి, తను ఇక్కడ ఉండాలి. అక్కడ ఓటింగ్ వచ్చింది కదా, Safe లో ఉండాలి. అక్కడ ఓటింగ్ వచ్చింది కదా, ఓటింగ్ వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అదే ఓటింగ్ ఎవరికి వచ్చిందో వాళ్ళు సేవ్ అయ్యారు, వాళ్ళు ఇంకొకరు లోపల ఉన్నారు. సో అక్కడ మీరు కూడా చేసింది సాక్రిఫైజే కాబట్టి నువ్వు చెప్పింది సేమ్ మహేష్ పాయింట్ ఇక్కడ కూడా తను సాక్రిఫైస్ చేసింది. తను సాక్రిఫైస్ చేసి కూర్చునింది కాబట్టి నాకు కూడా తన క్యాప్టెన్సీ కంటెంట్. అంటే ఆ రోజు మీరు నేను సేవ్ అవ్వాలని మీరు అనుకున్నారా? ఎవరు సేవ్ అర్థమేంటి? వాళ్ళకు సాక్రిఫైస్ సాక్రిఫైస్ చేస్తే తను అక్కడ ఎందుకు ఉంటుంది? తను నామినేషన్స్ ఉంటుంది కదా. సాక్రిఫైస్ చేస్తే నేను పాయింట్ మాట్లాడుతూ నేను ఉన్నానండి నామినేషన్స్ లో. మరి తనైతే లేదు. ఇద్దరు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇద్దరు సాక్రిఫైస్ ఓటింగ్స్ వచ్చినాయి. ఓటింగ్స్ లో ఎవరికి వచ్చినారో వాళ్ళు సేవ్ అయ్యారు, ఇంకొకరు వెళ్తారు. కానీ అక్కడ జరిగిన ప్రాసెస్ ఇద్దరు సాక్రిఫైస్ చేస్తున్నారు. సో నువ్వు మహేష్ సాక్రిఫైస్ చేసినారు అంటే తనకి సేమ్ పాయింట్ వర్తిస్తుంది. తను సాక్రిఫైస్ చేసింది. ఎక్కడైనా సాక్రిఫైస్ అతను గేమ్ లో సాక్రిఫైస్ చేశారు, తను నామినేషన్ లో సాక్రిఫైస్ చేసింది అంతే. నేను ఒకటి చెప్పనా? సరే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో లాగిన్ అయి పోస్ట్ చేయండి. రోజు ఏంటి నేను చెప్పను, నాకు టాస్క్ ఏంటి? డిబేట్ అవ్వాలి. డిబేట్ జరిగింది కానీ వీక్నెస్ చెప్పడం ఇస్ నాట్ ఎ టాస్క్ కదా. అది అక్కడ ఏమి అది ఒక నామినేషన్ ప్రక్రియ. ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి ఎఫెక్ట్ గా ఇట్ వాజ్ ఏ స్టాండ్ టు టేక్ గివ్ బ్యాక్. అది గివ్ బ్యాక్ ఇద్దరు సేఫ్ గా సేఫ్ గేమ్ అని మీరిద్దరు అర్చుకున్నారా లేకపోతే మీరిద్దరు మాట్లాడుకున్నారా? అక్కడ లేదు. అక్కడ నేనేమంటే ప్రతి కాంబినేషన్ చెప్పాను మీ ఇద్దరి మధ్య ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది అంటే అంటే బ్యాక్ స్టెప్. నా కాంబినేషన్ అంతా మొత్తం సరియు టాపిక్ మీద రన్ అయింది కదా. నేను ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ ఆఫ్టర్ ద నామినేషన్. అది నామినేషన్ మధ్యలో మీ డిబేట్ జరగాలి కదా, అది జరిగిందా? డిబేట్ ఎక్కడ జరుగుతుంది? వి డిడ్ నాట్ ఈవెన్ టాక్. అదే అదే సాక్రిఫైస్ బాడీ షేమింగ్ గురించి టాపిక్ వచ్చింది. అది డిఫరెంట్. బాడీ షేమింగ్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య డిబేట్ జరగాలి.
చేయాలి. డిబేట్ జరిగి ఎవరు డిబేట్ బాగుంటే తర్వాత ఓటింగ్ తీసుకుంటారు. మీరు ఇద్దరు డిబేట్ చేయలేదు, అక్కడ వదిలేశారు, డైరెక్ట్ ఓటింగ్ వెళ్ళిపోయింది. సో ఇద్దరు సాక్రిఫైస్ చేసేసుకున్నారు. సో మహేష్ సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ చేయలేదు. సాక్రిఫైస్ చేయలేదు అంటే నువ్వు సేవ్ అవుతావా నేను సేవ్ అవుతావా అనే డిబేట్ రన్ అవ్వలేదు. అది అసలు జరగలేదు. నువ్వు విన్నావా లేదు వచ్చి సాక్రిఫైస్ చేస్తారు. మీరు నామినేషన్ లోనే సాక్రిఫైస్ చేసేసుకున్నారు. అయిపోయిందా? లిసన్, ఐ టోల్డ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఏం చెప్పాను, మోర్ స్ట్రాంగర్ దెన్ హర్, ఐ జెల్ మోర్ విత్ పీపుల్ అండ్ నేను ఏం మాట్లాడినా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఆ పాయింట్స్ గురించి చెప్పాను. వై ఐ నాట్ కన్సిడరింగ్ దట్? నువ్వు చెప్పలేదు. నేను చెప్పలేదా? వాట్? ఐ టోల్డ్ దట్ ఐ మోర్ స్ట్రాంగర్, నేను మోర్ జెల్ అవుతా. ఇప్పుడు ఆర్యానా కానీ లేకపోతే నేను కానీ వచ్చి ఎవరికైనా ఏమైనా పని చెప్పాలన్నా లేకపోతే చేయించుకోవాలన్నా నాకు మోర్ జెల్ ఉంది. నేను నా మాట వింటాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బికాస్ ఐ హ్యావ్ కనెక్షన్ విత్ ఎవ్రీబడి ఇన్ ద హౌస్. ఒక ఇష్యూలోనో 2 ఇష్యూలోనో ఏదో ఒకటి. అండ్ ఇన్వాల్వ్మెంట్ వరకు వస్తే నేను ఎక్కువ పనులు చేస్తాను ఓవరాల్. ఇవన్నీ కూడా ఐ టోల్డ్ దట్ ఆ నామినేషన్లో ఎప్పుడైతే వదిలేకని చెప్పిన తర్వాత వీళ్ళు పాయింట్ రేస్ చేసే తేజు అన్నది మీ గురించి మీరు చెప్పుకోండి అన్నప్పుడు ఐ టోల్డ్ దిస్. యాక్చువల్లీ బిందు రేస్ చేసిన పాయింట్ ఏంటంటే మీరిద్దరూ పక్కన వాళ్ళు ఎందుకు ఉండకూడదు, మీరు ఎందుకు ఉండాలి, ఈ డిబేట్ మీరు చేయలేవు. ఎందుకంటే ఆర్యన్ ఏమన్నంటే నాగార్జున గారి ముందు మై ఫ్రెండ్ టుక్ ఎ స్టాండ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ రెడీ టు వర్ అనండి. దాని తర్వాత అఖిల్ వచ్చి మరియు గివింగ్ అప్ అనగానే we start మహేష్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? అతను గేమ్ లో సాక్రిఫైస్ చేశారు. సో సెకండ్ ఆపర్చునిటీ వచ్చి అతను ఇక్కడికి వచ్చినారు. సో ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిన వ్యక్తికి నేను ఎందుకు ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నాకు మీ ఇద్దరిది కూడా అదే అనిపిస్తుంది. ఒకవేళ అలా అనిపించినప్పుడు అక్కడ డిబేట్ చేయలేదు. సో మీరిద్దరు సాక్రిఫైస్ చేసేసుకున్నారు. అక్కడ సేఫ్ గేమ్ సో ఇక్కడ ఓవరాల్ గా మీరు ఇచ్చిన ప్లేస్ ఇవి అనుకున్నా కూడా నేనే అది లాగేసుకుంటున్నా కాబట్టి నాకు ఇక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా నా ఫ్రెండ్ కే ఓటేసుకున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ క్యాప్టెన్ సేఫ్ గేమ్ కాదు. బాధపడదు, ఆమె చెప్పింది ఆమె ఇచ్చిన వర్డిక్ట్ నీకు కూడా సేమ్ అప్లై అవుతుంది అని ఓకే. బట్ రేపు అనగా నేను క్యాప్టెన్ అయ్యాను అనుకో, నీకు ఒంట్లో బాగాలేదనుకో, నా టైం సాక్రిఫైస్ చేసుకో, నీ పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్ ఆల్సో. ఇప్పుడు నామినేషన్ లో నువ్వు సాక్రిఫైస్ మాట్లాడినప్పుడు దిస్ ఇస్ ఆల్సో సాక్రిఫైస్. అప్పుడు మహేష్ చేసిన సాక్రిఫైస్ కూడా సాక్రిఫైస్. మహేష్ ది తన ఇష్టం, తన డెసిషన్. వై ఆర్ యు ఆస్కింగ్ మీ? అది తన డెసిషన్. మహేష్ చేసిన సాక్రిఫైస్ వేరే పాయింట్ తీయొచ్చు. సాక్రిఫైస్ వేరు, నీ చేసిన ఒక మీ సాక్రిఫైస్ వేరు. ఆ పాయింట్ మీరు తనతో మాట్లాడాలి. అంటే నీకు బాధపడితే సాక్రిఫైస్ చేస్తాము అన్నారు. సో సాక్రిఫైస్ నుంచి వస్తుంది కాబట్టి సాక్రిఫైస్ ఎవ్రీవేర్. అవును, ఒక పర్సన్ ఒక పర్సన్ దగ్గర వర్డిక్ట్ సాక్రిఫైస్ వల్ల జరిగినప్పుడు ఇక్కడ అదే ఎందుకు అప్లై అవ్వదు అంటున్నాను. నేను నాతో మాట్లాడండి, అది నీ స్టార్ట్ అది No, you just said నాకు ఫీవర్ వస్తే నేను సాక్రిఫైస్. I'm just saying. నా point కదా. ఇది పాయింట్ అది. నేను క్యాప్టెన్ అయితే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది నేను మాట్లాడుకుంటున్నా. అండ్ నువ్వు సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నావు. పాయింట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మీ. టాక్ టు ఆర్యా. It is related to her decision. It's related to the same topic. సాక్రిఫైస్ అనే వర్డ్ తీసుకోవాలి. ఎందుకు ఎలక్ట్ చేస్తున్నారు? కాదు. ఎందుకు ఎవిక్ట్ చేస్తున్నారు? కాదు. అక్కడ మహేష్ This is for captaincy. This is for captaincy. ఎవిక్ట్ చేశారు. నామినేషన్ కాదు ఇది, captaincy. ఈ టాపిక్ తీసుకొచ్చి అన్ని ఇంట్లో ఇష్యూస్ అన్ని రిలేట్ చేసి నాకు చెప్పొద్దు. నేను ఏం రిలేట్ చేయలేదు. అక్కడ ముందు ఇచ్చిన వర్డిక్ట్ కి ఇప్పుడు ఇచ్చిన వర్డిక్ట్ కి చెప్తున్నాను అంతే. అక్కడ ఇచ్చిన వర్డిక్ట్ కరెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చే వర్డిక్ట్ కూడా కరెక్ట్ అవ్వాలి. నీ పాయింట్ నీకు కరెక్ట్ అయితే నా పాయింట్ నేను కరెక్ట్. ఆర్యనా పర్సన్ కి మాట్లాడతారు, వేరే పర్సన్ తో Exactly. మహేష్ ఇది కదా కెప్టెన్సీ దాంట్లో కదా. రెండోది నువ్వు నాకు పాయింట్ అవుట్ చేసే దట్ నా బిహేవియర్ నచ్చలేదు అందరికి. అసలు ఫస్ట్ నేను కూడా చెప్పాలి. సో హర్యానాతో ఏదైతే గేమ్ నువ్వు ఆడినో ఏడిపించేది నాకు నచ్చలేదు పర్సనల్ గా. లాస్ట్ మూమెంట్ లో నేను తిట్టా, లైక్ ఏం చేస్తున్నాను, ఎందుకంటే పట్టుకునే విధానం నాకు కూడా నచ్చలేదు. లెట్ ఇట్ బి మై ఫ్రెండ్, నన్ను ఏడిపియాలని నాకు టాస్క్ వస్తే నేను మరీ ఘోరంగా అంత పట్టుకుని వేయడం అని అయితే చెయ్యా. నేను గివప్ ఇచ్చేసుకుంటే, ఎందుకంటే సమ్వేర్ నా బిహేవియర్ అట్లాంటి వీళ్ళు ఏడిపించి తీసుకోవాలని చెప్పి నాకు లేకుంటే. సో ఆ పాయింట్ లో నేను కూడా చెక్ చేసా వాట్ యూ డెడ్. ఆ పాయింట్ లో నువ్వు విధానం చాలా గట్టిగా పట్టుకున్నావు, అది క్లియర్ గా విజిబుల్ ఉండే. ఐ ఆల్సో డి నాట్ లైక్ ఇట్. ఓకే ఫైన్. నేను ఈ పాయింట్ నేను ఆన్సర్ చెప్తా.
టాస్క్ ఇచ్చారు దట్ నేను నేర్పించాలని. బిగ్ బాస్ టాస్క్ ఏమి ఇచ్చారు, ఆర్యానాని నేర్పించాలి. వీళ్ళెవ్వరూ ముందుకు రాలేదు. తేజు వచ్చి ఆర్యానాకి క్లోజ్, అశు నువ్వు అన్నావా లేదా, అవును. నువ్వు చేస్తే కొంచెం నమ్మసక్యంగా ఉంటుంది అనగానే శివ దగ్గరకు వచ్చి ఇట్లా చేశాడు అని చెప్పి తేజు నాకు చెప్పింది. బూ 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 అని అన్నాడంట. నీకు అసలు టాస్క్ సగం అర్థమైపోయి ఉండొచ్చు. నీకు టాస్క్ నేను మాకు ఇచ్చిన టాస్క్లో నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు. అది బ్రేక్ చేయడానికా లేకపోతే నీ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలియదు. మాకు ఇచ్చిన టాస్క్ నీకు సగం అర్థమైపోయి, నీకు సంబంధించిన టాస్క్ అని నీకు అర్థమైపోయింది. నేను టాస్క్ గెలవాలి, క్యాప్టెన్సీ నేను లాస్ట్ వీక్ 1 పాయింట్లో పోయినందుకు నేను ఎంత ఏడ్చాను, ఎంత బాధపడ్డాను అనేది నాకు తెలుసు. అండ్ చైతు తనకి ట్రయాంగిల్ గురించి ఆన్సర్ చెప్పాడు అనే విషయం మీద కూడా నేను చాలా హర్ట్ అయింది. బికాస్ నాకు హెల్ప్ రాలేదు అండ్ వాళ్ళు ఆడిన ప్లే నాకు నచ్చలేదు. సో ఒక్క పాయింట్లో నేను క్యాప్టెన్సీ పోయింది లాస్ట్ వీక్. సో నాకు ఈ వీక్ క్యాప్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ వైజ్. అండ్ నేను టాస్క్ కూడా ఆడి గెలుచుకోవాలి. ఎందుకంటే నీకు నాకు టై పడినప్పుడు ఏదైతే డిబేట్ జరగలేదు అని అన్నారో నేను అఖిల్ కూడా చెప్పాను, నా గేమ్ నచ్చి నువ్వు చెయ్యెత్తావా లేకపోతే నువ్వు ఆడియా గివప్ ఇచ్చిందని చెయ్యెత్తావా. బికాస్ ఐ వాంటెడ్ టు ప్లే ద గేమ్. చెప్పింది కాబట్టి సాక్రిఫైస్ అన్నారు కాబట్టి లెక్క. ఎందుకంటే హర్యానా హావ్ మోర్ పాయింట్స్ ఇన్ మై మైండ్. అదే అంటున్నా. సో నేనేమంటున్నానంటే నువ్వు ఆడిన ఆట బాగానే ఉంది, నీకు నచ్చలేదు బట్ నాకు నేను హర్ట్ అయ్యాను. నాది మార్క్స్ చూపించాను నేను. నువ్వు ఆడాలి కానీ ఫిజికల్ గా హర్ట్ చేయకూడదు. నేను చెప్పను అక్కడ ఓకే నువ్వు ఫిజికల్ గా హర్ట్ అయ్యావు, నేను దానికి వచ్చి మళ్ళీ సారీ చెప్పాను, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మేబీ సారీ విల్ నాట్ నిన్ను కంఫర్ట్ చేసేది సారీ కాదు. కాకపోతే అక్కడ అంతమంది కూర్చున్న తర్వాత వెనకాల నుంచి సరియు అదే అంటున్నా. ఆ ఫోర్స్ లో టఫ్ వే నేను ఒప్పుకుంటున్నా కదా, ఇట్లా టఫ్ వేలో హ్యాండిల్ చేశా కానీ నాట్ ఇంటెన్షనల్. అది ఇంటెన్షనల్ కాదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద టాస్క్. అండ్ వీళ్ళెవరూ ముందుకు రానప్పుడు నాకు వచ్చే థాట్ అది ఒకటే, నువ్వు వేరే వేస్ అన్ని ఉన్నాయి నన్ను నేర్పించడానికి అంటున్నావు. నాకు ఆ మొక్క తప్ప ఇంకేమీ నేను నేర్పించడానికి కనబడలేదు అదే. అండ్ నాకు టాస్క్ గెలవాలని ఉండే కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. అంటే నీకు ఒక టాస్క్ పెట్టారు, క్యాప్టెన్సీ కావాలా లేకపోతే నీ ఫ్రెండ్ని ఏడిపిస్తావా అంటే నువ్వు ఏడిపించేందుకు తీసుకుంటావు, క్యాప్టెన్సీ కావాలా అంటే నీ ఫ్రెండ్ ఏడిచినా ఓకే కానీ నా క్యాప్టెన్సీ కావాలి. ఏడిపించాలి అనేది టాస్క్. అదే టాస్క్ ఇచ్చారు, నేను అడుగుతున్నా అసలు వ్యక్తిత్వం నాకు తెలియాలనుంది నీ బిహేవియర్. ఇప్పుడు నీకు 2 ఇచ్చారు, లైక్ నీ ఫ్రెండ్ ఏడవడం కావాలా నీకు క్యాప్టెన్సీ కావాలా, ఏది తీసుకుంటావు? నీ ఫ్రెండ్ ఏడవడం చూస్తావా క్యాప్టెన్సీ చూస్తావా? నేను ఎంత ట్రై చేసినా అది విఫలమే అయింది కదా. విఫలమైంది కానీ యు ట్రైడ్ ఇట్. I tried it. వెరీ టైట్లీ నేనే చూస్తుంటే వద్దు అని చెప్తున్నాను. నేను అక్కడ కలలో వాటర్ వచ్చేసి దీని వల్ల పట్టుకునే విధానం వల్ల కలలో వాటర్ వచ్చింది కాబట్టి అక్కడ ఆమె ఏడవాలి అనేది టాస్క్ అది. అవును, నేను ఆడే విధానం నేను నచ్చలేదు. నువ్వు ఏడ్చావు కానీ ఆయన విఫలం చేశారు కదా నా టాస్క్. నేను అక్కడ కంటే ఆ పాయింట్ అవుట్ చేస్తున్నా కనీసం రానివ్వలేదు. అండ్ సరియు కూడా నాతో మాట్లాడుతుంటే అప్పటికి నేను ఇంకా ఏడవడం స్టార్ట్ చేయలేదు కదా. సరే నువ్వు అవసరం హర్యానా నీ కళ్ళల్లో నీళ్లు ఉండే హర్యానా కిందకి రాలేదని విఫలం చేశారు. నచ్చలేదు. సరే నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటున్నా నా బిహేవియర్ కోసం. నీకు నచ్చలేదు అన్నా కూడా నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటున్నా. somewhere for me you guys didn't like no, it, but somewhere for me game is game but behavior is also behavior. somewhere నేను అది చూసిన గేమ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఆడతావు అనేది కూడా నాకు ఇంపార్టెంట్. నువ్వు ఏడిపోయినా ఓడిపో, ఆమె ఏడిపోలేకపోతున్నా అని చెప్పి, లేకపోతే సమ్వేర్ నీ ఫ్రెండ్ ఏడిస్తాం నువ్వు చూడడం ఇష్టం లేదని చెప్పి ఓడిపో. సమ్వేర్ ఆమె ఏడవాలి అంటే ఫర్ మీ ఒకరు ఏడిచి ముందుకు నేను వెళ్ళాలంటే నేను వెళ్ళకపోతున్నా బ్యాక్ వెళ్ళిపోతున్నా. దానికి అదే చెప్పాను, దానికి తెలుసు కదా లాస్ట్ వీక్ నేనైతే ఏడ్చాను. వేరే వాళ్ళని ఏడిపించాలి అనే టాస్క్ అయితే నేను డెఫినెట్లీ నాట్ కమ్ ఫార్వర్డ్. నాకు దాంతో కంఫర్ట్ ఉంది, అది అర్థం చేసుకుంటుంది అని చెప్పి నేను వచ్చాను. అండ్ ఆఫ్ కోర్స్ అది రివర్స్ వెళ్ళింది, నాకు నచ్చలేదు, అందుకే అది నాకు డ్రింక్ ఇచ్చింది. దేనికోసం అయితే దాన్ని ఏడిపించాను దానికోసం అది నాకు ఇవ్వకూడదు అని కదా అది డ్రింక్ ఇచ్చింది. దట్ ఈస్ హర్ పాయింట్. కానీ నా పాయింట్ లో నేను టాస్క్ 101% ఆడాలనిపించి నేను ఆడాను. అండ్ దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆర్యానా కాబట్టి ఐ టుక్ దట్ కంఫర్ట్ ఆఫ్ హర్టింగ్. ఇంకెవరైనా అయ్యి ఉంటే ఐ విల్ నాట్ డూ దట్ బికాజ్ షీ ఇస్ మై ఫ్రెండ్ అని అర్థం చేసుకుంటాను. ఫ్రెండ్ కి హర్ట్ చేసే కంఫర్ట్ ఎందుకు ఉంది? అంతగానో హర్ట్ చేసే కంఫర్ట్ ఉన్నది హర్ట్ యువర్ ఫ్రెండ్. అదే డబ్బా మనం ప్రేమించే వాళ్ళని కదా హర్ట్ చేస్తాం. ఫిజికల్లీ అంటే ఐ వాస్ హోల్డింగ్ ఇట్ బికాజ్ ఆఫ్ ద ప్రెషర్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రెషర్ మీద ప్రెషర్ కామెడీ అయింది మధ్యలో అతను సీరియస్ తీసుకోలేదు. నువ్వు బాత్రూమ్లోకి వెళ్ళి ముఖం కట్టుకుంటే నేను ముఖం వచ్చింది. నేను పట్టుకోవడం అందరూ వద్దని అక్కడ ఇమీడియట్ గా చెప్పారు. కానీ I don't. Why did you ask me to go? We did not ask you to do that. You asked me. ఆర్యానా నేర్పించడానికి అశు అయితే కరెక్ట్ అని నన్ను ఎందుకు ఎంచుకున్నారు? There were so many కానీ there were so many people. So many people నన్ను ఎందుకు
అది దాంతో నాకు కంఫర్ట్ ఉందనే కదా అదే పాయింట్ దానికే నచ్చలేదంటే మనకేలా నచ్చింది? అరే అది దాని పాయింట్ కదా నచ్చలేదు నేను సంజయ్ ఇచ్చుకుంటున్నాను మేము అక్కడే నచ్చలేదని చెప్పానా లేదా ఇమీడియట్ గా? నేను టాస్క్ నేను చెప్పానా లేదా? నాకు ఆమెతో నేను చెప్పానా లేదా అక్కడ ఆపమని అది మీరు చెప్పాను. టాస్క్ లో చెప్పుండొచ్చు కదా నేను లాస్ట్ లోనే చెప్పాను ఎవడో చెప్పాడు. లాస్ట్ లోనే చెప్పా బజర్ మోగలేదు ఇంకా సరే పట్టుకునే విధంగా నన్ను నిలబడిపోయి ఆర్యాన నేర్పించమని నాకు టాస్క్ ఇచ్చారబ్బా నాకు వేరే వాళ్ళు ఇప్పుడు మిత్ర కానీ లేకపోతే హమీద కానీ అయితే నాకు ఆమెతో కంఫర్ట్ లేదు ఐ విల్ నాట్ డూ దిస్ టాస్క్ అని గివ్ అప్ చేసేదాన్ని అది అర్థం చేసుకుంటే దాని క్యాప్టెన్సీ నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది దానికి తెలుసు అందుకనే నేను ఐ టుక్ దట్ ఏదైతే అది చేశానో అది అండ్ దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్గా అయితే అది నీకు కూడా దట్ వాజ్ పార్ట్ ఆఫ్ టాస్క్ అయిపోగానే కూడా నేను వచ్చేది కాకపోయినా ఐ గాట్ హర్ట్. యూ గాట్ హర్ట్ అందుకే నేను సంజయ్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ నౌ ద డెసిషన్ ఇస్ యువర్స్ ఇంకేమైనా పాయింట్స్ ఇంకా హౌస్ మేట్స్ మిగతా సభ్యులు మాట్లాడాలంటే నార్మల్ గా నిన్న టాస్క్ అది ఏం జరిగిందో నేను చూడలేదు. కాకపోతే నువ్వు వచ్చి ఫస్ట్ ఈ మార్క్స్ పడినాయని నాకే చూపించినావు. మార్క్స్ అయితే ఉన్నాయంటే నీకు ఫిజికల్ గేమ్ అయినా నేను ఫీల్ అవ్వలేదు కదా. నువ్వు అయ్యింది ఎగ్జాక్ట్ ఏం జరిగింది ఈ పాయింటే నాకు తెలియదు. నువ్వు వచ్చి చూపించడానికి ఇది ఇంత జరిగిందని ఇప్పుడే నాకు తెలిసింది దీని గురించి అట్లా. సో నీకు అషో ఓకేయా నాట్ ఓకేయా ఏంటి నువ్వు ఫిజికల్గా హర్ట్ అయినావు అంటే నీ ఇంత అంటే నువ్వు ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా దానికి అంత చేసినావు అంటే నువ్వు హర్ట్ అయినట్టే కదా. ఎండ్ ఆఫ్ ద డే హర్టింగ్ మంచిది కాదు కదా అంటాను. మిత్ర నీ వాదన ఏంటి? నాది ఒకటి ఏంటంటే తప్పు ఎవరితోనైనా జరగచ్చు. ఓకే మీకు బాగా హర్ట్ అయింది అని ఒక విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం నాకు తెలియదు యాజ్ పర్ లైక్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కి నాకు ఆవిడతో ఉన్న ర్యాపో బట్టి ఆవిడ వచ్చేసి మీకు క్షమాపణ అడిగింది నా ముందు. అది నాకు నేను కిచెన్ దగ్గర ఉంటే నేను చూశాను అంత కన్సోల్ చేయడానికి మీకు దగ్గర తీసుకొని ఏం నా పాయింట్ మాట్లాడకండి మీరు మీ క్యాప్టెన్ నాట్ అబౌట్ ద ఛాన్స్ అబౌట్ ద క్యాప్టెన్సీ అండ్ అబౌట్ అండ్ నాకే ఇంకా లాస్ట్ టైం నేను చూసాను క్యాప్టెన్సీ కోసం చాలా కష్టపడింది. ఇంకో ఛాన్స్ అంటే సెకండ్ ఛాన్స్ అని ఆ ఛాన్స్ కోసం ఇవ్వమని. ఇప్పుడు లాస్ట్ టైం కూడా షీ మేడ్ ఇట్, దిస్ టైం కూడా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే ఆ తప్పన ఆవిడలో ఉంది. అండ్ నాకేంటి ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆలోచించి ఆవిడ వైపు ఆ జీన్ ఉంది క్యాప్టెన్ అవడానికి ఒకసారి యూ విల్ కన్సిడర్ దాట్ దెన్ ఐ విల్ బి హ్యాపీ. దట్స్ మై పాయింట్. నేనేమైనా ఉందో అది తను నిన్న చేసిన దానికి తనకి నేను కూడా చెప్పాను. ఐ థింక్ కిచెన్ దగ్గర ఎంత ఫ్రెండ్ అయినా ఏది అయినా అది హార్ట్ అయ్యేది ఒకటి చేయకపోవాల్సిందే. ఐ థింక్ అందరు ఉన్నారు అప్పుడు ఆల్మోస్ట్ తేజుకి కూడా చెప్పాను ఉన్నారు. ఒక డైలాగ్ చెప్పింది నాకు అన్ని చేయాల్సిన అవసరం లేదు. అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచితనం అనేది ఉంటుంది. ఆ బిహేవియర్ బట్టి కూడా మనం చూసుకోవాలి అని చెప్పి తనకి చెప్పాను. బట్ అది మీ ఇద్దరి మధ్యలో పర్సనల్గా మీరు కంఫర్ట్ ఉంది కాబట్టి తను చేసింది. బట్ తన ఇంటెన్షన్ అది కాదు. బట్ యాజ్ ఇప్పుడు చెప్తున్నారు కదా క్యాప్టెన్సీకి ముందుకు వెళ్ళాలంటే గేమ్ ఆడాలి, అక్కడ గివప్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా అది గివప్ చేసి ఉంటే మళ్ళీ ఈ రోజు కూడా అదే పాయింట్ వస్తుంది. ఫ్రెండ్ కాబట్టి చేయలేదు గివప్ చేసేసింది అని చెప్పి ఆ పాయింట్ కూడా వచ్చింది. బికాస్ అక్కడ మన ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేసి తను చేసినా కాబట్టి తనకు కూడా దిగాల్సి వచ్చింది. తనకు కూడా ఒకవేళ అది చేసి ఉంటే తనకు కూడా ఈరోజు దిగాల్సి వచ్చింది. బట్ యాజ్ అ ఫ్రెండ్ గా కంఫర్ట్ తీసుకొని తను చేసింది ఎందుకంటే నువ్వు తర్వాత అర్థం చేసుకుంటావు కాబట్టి తన క్యాప్టెన్సీలో ముందుకు. అండ్ ఒకవేళ అదే టాస్క్ వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పుకుంటే నేనైతే ముందుకు వచ్చేదాన్ని కాదు. నేను నీ విషయంలో కూడా ముందుకు రాలేదు. నువ్వైతే కంఫర్ట్ అని అన్నారని చెప్పేసి నన్ను సో ఐ హావ్ అ రీజన్. అదే మనం ఇద్దరం కంఫర్ట్ అయినా కూడా ఒక లైన్ ఇక ఒక్క రీజన్ కాకుండా నేను క్యాప్టెన్సీలో ఇంకేమైనా రీజన్స్ నా రీజన్ మీద కాదు ఇంకా హౌస్ మేట్స్ కావాలి కదా. ఇలా నీకు మెజారిటీ సపోర్ట్ ఉంది అనుకో మళ్ళీ నేను వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు కదా. ఒక అమ్మాయి ఉంటుంది. సో నీ పాయింట్ అయిపోయింది. మీరు అయిపోయారు అని నువ్వు మాట్లాడదలుచుకోవట్లా. న్యూట్రల్ మీరు నేను చెప్తాను. నేను ఫ్రెండ్ కోసం గివ్ అప్ ఇచ్చానని నన్ను చెప్పేసి లేదంటే మీరు తన గురించి నేను మాట్లాడాలి. చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు నా సైడ్ నుంచి కదా నేను చెప్పేది. ఫ్రెండ్ కోసం గివ్ అప్ ఇచ్చాను నన్ను చెప్పాను. ఫ్రెండ్ లేదు నేను గివ్ అప్ ఆడింది కాబట్టి నువ్వు తనకి దింపాలనుకుంటా. అంటే ఇంకొకటి నేను సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి నన్ను దింపేశాను. తను ఆల్రెడీ నేను కెప్టెన్సీ టాస్క్లోనే సాక్రిఫైస్ చేశాను. తను ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికే సాక్రిఫైస్ చేశాను. నేను సాక్రిఫైస్ చేయలేదే. చెయ్యలేదు నేను చెయ్యలేదు. చాలా రాంగ్ వే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్. అడుగు తప్ప సాక్రిఫైస్ చేశాను చెప్పాలి. అక్కడ డిబేట్ సాక్రిఫైస్ చేస్తామని ఎందుకు చెప్పావు మరి ఇప్పుడు? మరి సాక్రిఫైసే కదా. అరే అది సాక్రిఫైస్
జరిగిందా నేను స్టార్టింగ్ ఏమని చెప్పంటే నా మీ ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ మీ ఇద్దరి మధ్య జరిగిందా అంటే నా అక్కడ టాపిక్ లేదు అక్కడ వాదన జరగాలి అని. ఏమి జరగలేదు బుక్ లో ఉంది. అక్కడ వాదన జరగలేదు. వాదన జరగకపోతే అది సాక్రిఫైస్ అనే. సో సాక్రిఫైస్ అతనే ఏం మాట్లాడుతుందో మీ ఓట్లేని ఎవరైనా ఒకటే ఒక పాయింట్ చెప్పన్నా, నీ ఫ్రెండ్ నీ వీక్నెస్ నువ్వు చెప్పలేవు అన్నావు ఏది నామినేషన్ రోజు. మరి కెప్టెన్సీకి ముందుకు వెళ్ళాలంటే నీ ఫ్రెండ్ వీక్నెస్ పట్టుకునే కదా నువ్వు కెప్టెన్సీ. ఎగ్జాక్ట్లీ. అది అది ఒక్కటే నాకు కనబడింది. నేను దాని గురించి వీక్నెస్ పర్సనాలిటీ కానీ నాకేం నామినేషన్ రోజు వీక్నెస్ పెట్టకుండా ముందుకి నువ్వు నామినేషన్ లో కెప్టెన్సీకి వచ్చావు. నామినేషన్ కి కెప్టెన్సీకి లింక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్సీలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆమెను ఏడిపించాలి. సో అది వస్తువు వాడుకొని ఆమెను ఏడిపించడం. నేను అది చెప్పట్లేదు. ఏం లేదు, నువ్వు చెప్తున్నది తన వీక్నెస్ నేను పెట్టదలుచుకోలేదు నామినేషన్ రోజు, అందుకని నేను చెప్పలేదు, డిబేట్ ఐ చేయలేదు. డోంట్ నో నామినేషన్ కెప్టెన్సీ ఎందుకు రిలేట్ చేస్తుంది. ది పాయింట్ డిబేట్ ఎందుకు చేయలేదు అంటే నువ్వు తన ఫ్రెండ్ కాబట్టి తన వీక్నెస్ నువ్వు పెట్టదలుచుకోలేదు అని చెప్పి నువ్వు నామినేషన్ కి నువ్వు డిబేట్ చేయలేదు. బట్ అదే వీక్నెస్ నువ్వు తీసుకొచ్చి నువ్వు కెప్టెన్సీకి వచ్చావు. అదే వీక్నెస్ వాడే. నామినేషన్ ఇస్ డిఫరెంట్, కెప్టెన్సీ ఇస్ డిఫరెంట్. I'm not talking about నేను ఎవ్రీ నామినేషన్ ఇస్ డిఫరెంట్. అంతే వాదన జరగాలని చెప్పారు. కాకపోతే నేను స్ట్రాంగ్ అని లేకపోతే నాకు ఇది ఉందని జెల్ ఉందని ఆ పాయింట్స్ కూడా చెప్పాను. వయర్ బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నామినేషన్ లో తన వీక్నెస్ పెట్టలేదు. అది అదే వీక్ మాట్లాడడం లేదు చెప్పారు. పర్సనాలిటీ వైజ్ చెప్పు. గెట్ డౌన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్షిప్ మీద? మళ్ళీ సౌండ్ వస్తుంది, మళ్ళీ అప్పుడు వాదించాలి. ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ అనే వర్డ్ వాడద్దు. అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. సాక్రిఫైస్ ఫ్రెండ్షిప్ అనేది రెండు వాడద్దు. ఓకేనా? గేమ్ వచ్చేసరికి అందరూ ఒకలాగే ఆడతారు. చూసే పర్స్పెక్టివ్ బట్టి